నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పోలేపల్లి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ బదిలీ అయిన ఉపాధ్యాయులకు విద్యార్థులు గ్రామ పెద్దలు వీడుకోలు పలికారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, హెచ్ఎం, రాధాకృష్ణ, షేక్ మొహమ్మద్లకు ఘనంగా వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంగారం అశోక్, బిజినపల్లి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ భాస్కర్ రెడ్డి, గంగారం కాంప్లెక్స్ హెచ్ఎం బాలకృష్ణారెడ్డి, ఎం వెంకటరమణ, శ్రీనివాసులు, లలిత, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బాగా ప్రేరేపించారు. నిజం కూడా చాలా గర్వించడం అది. ఇంకా బాలకృష్ణ సార్ గారు కూడా మరి హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీలు బహుకరణ నిజంగా ఇక్కడ గ్రామ పెద్దలకు ఒక ముఖ్య విషయము, ఇప్పుడు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు మన ఊర్లో సార్ వాళ్ళకి కూడా రిలేషన్ కూడా ఉంది సార్. చంద్రశేఖర్ గారికి, రాధాకృష్ణ గారికి చెప్తున్నాం ముఖ్యంగా సార్, మీరేమో ఊరు పక్క ఊరు చిన్నప్పటికి వెళ్ళి పరిచయం. ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు మా ఊరి బంధుత్వం, అంటే అందరూ ఇప్పుడు సీన్ సారు బంధుత్వమే, మన రాధాకృష్ణ సారు, మేడం గారు, అలాగే అందరికి ఈ ఊర్లో అందరికీ బంధుత్వమే ఉంది. ఇక్కడ రియల్ కూడా ఒక కుటుంబ సభ్యులా కూడా ఉండొచ్చని, సోదర భావంతో ఉంటారని మరి కోరుతున్నాను. వారి యొక్క చదువు అనేది కంటిన్యూషన్గా ఉండి వారి ఉద్యోగమో లేదంటే ఇంకేమైనా భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము పిల్లలు కూడా చాలా వరకు గురుకులకు పంపిస్తున్నాం. అట్లా గురుకులకు పోకుండా మిగిలిపోయిన పిల్లలు పోలీసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో ఒక పని, తర్వాత అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకోవడం కూడా ఈ విధంగా మాకు ఇచ్చిన సహకారాన్ని ఇకపై కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు అయినటువంటి వెంకటరమణ సార్ కానీ, అదేవిధంగా శ్రీనివాసులు సార్ కానీ, మేడం గారి కానీ కూడా వారికి కూడా సహాయ సహకారాలు అందితే మాకు ఏ విధంగా అందించాం. మేము ఇప్పటికి కూడా ఎవరిని కూడా సార్ అన్న తమ్ముడు ఆ విధంగానే, ఎందుకంటే పక్క ఊరు వాళ్ళని బట్టి చిన్నప్పటి అందరినీ చూసిన వాళ్ళమే, ఏదో విధంగా మనకి స్నేహపూర్వకంగా వాతావరణం కాబట్టి అందరినీ మంచిగా మన వాళ్ళు మన ఊరు అని మా సాధ్యమంత వరకు. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినాం కాబట్టి ప్రయత్నం చేసి కాబట్టి వచ్చిన సార్ వాళ్ళకు కూడా మీరు సహాయం అందించాను. సహకారాన్ని, తర్వాత మీ యొక్క డెడికేషన్ను, పిల్లలపై మీరు చూపించిన ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేదు సార్. అలాగే మీరు ఈడ ఎంత పనిచేశారో దానికి 3 రెట్లు ఎక్కువగా పనిచేయాలని ఈ సభా సందర్భంగా మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నా సార్. చంద్రశేఖర్ సార్, మీకు పోయిన స్కూల్లో మీకు ఖచ్చితంగా మీకు మంచి పిల్లల పోయిన స్కూల్లో ఉన్న పిల్లల విద్యాభివృద్ధిలో కానీ ఇతర విషయాల పాఠశాల అభివృద్ధిలో కానీ అక్కడ పనిచేస్తారని ఆశిస్తూ, ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థులతో కూడా మాట్లాడించడం మా యొక్క ధర్మం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకి అట్లా విద్యార్థులకి మా సార్ మాకు చాలా చేశారు. మంచి సార్ చెప్పారు. కరెంట్ పోయింది, నువ్వు మాట్లాడు బిడ్డ. కరెంట్ పోయింది.
మా సారాలు మాకు అందరికీ మంచి చదువు నేర్పించారు. కానీ ఒక వంట విషయంలో అది వెనకాడుగా ఆడలేదు. మా సారాలు మాకు అది అన్ని ఏర్పాట్లు చదువుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వచ్చిన సారాలు కూడా అదే పనిలో మాకు అదే చదువు నేర్పించు అదే విద్యార్థిక సహాయాలు ఇస్తున్నారు. మా ఇద్దరు సారాలు ఈ సారాలు ఆ సారాలు కూడా మాకు చాలా చేశారు. ఇప్పుడు ఈ సారాలు కూడా అది మనం చదువుకోనికే చాలా చేస్తున్నారు. అది పాత సారాలు మాకు క్లాస్ ఫస్ట్ స్కూల్ అంటే ఈ సారాల వల్లనే. క్లాప్స్. మా సారాలకు అందరికీ ధన్యవాదాలు. మా సారాలు మా కోసం చాలా కష్టపడుతున్నారు. అందుకే సారాలకి కృతజ్ఞత చెప్తున్నా. పిల్లలందరూ కూడా సారాలు బుక్స్ అవన్నీ ఇస్తున్నారు. మాకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి వీచేసినటువంటి ఎంఈఓ గారు భాస్కర్ రెడ్డి గారికి, జిహెచ్ఎం బాలకృష్ణ రెడ్డి గారికి, మరియు మాజీ సర్పంచ్ అశోక్ గారికి, మరియు గ్రామ పెద్దలందరికీ, మరియు ఉపాధ్యాయ బృందానికి, మరియు సంఘ నాయకులకి, వారికి తల్లిదండ్రులందరికీ, పిల్లలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మొదటగా నేను ఒకటి డైలాగ్ చెప్పి ఆ తర్వాత జస్ట్ ఇదేంటంటే యాక్టివేట్ చేయడానికి అంతే. ఓకే. ఏమంటివి జాతి నిపమున సూత సుతలకుందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టుతివి కదా, నీది ఏ కులము ఇంత ఏలా. అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనది ఏ కులము నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలుంగిని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుణ్ణి, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పితామహ అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని నీతో కీర్తింపబడుతున్న ఈ విధర దేవుణ్ణి కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదము ఎందులకు. థ్యాంక్ యూ. ఒకటి దేశభక్తికి సంబంధించినటువంటి పాట. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. చేయి చాచి యాచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. వాల్మీకి మనవాడే రాశను రామాయణం, వ్యాసుండెవరో కాదు రాసె మహాభారతం. వాల్మీకి మనవాడే రాశను రామాయణం,
వ్యాసుండెవరో కాదు రాసే మహాభారతం. అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు. తోటి ఉపాధ్యాయులకు తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం సార్. నా పేరు శ్రీనివాసు. నేను ఇక్కడ ఇంతకుముందు గౌరవం తండలో పనిచేసిన, అక్కడ నుంచి బదిలీపోయి ఇక్కడ వచ్చాను సార్ కొత్తగా. సార్ రాధాకృష్ణ సార్ కానీ శేఖర్ సార్ కానీ నాకు ఇంతకుముందు అంటే నా జూనియర్స్, నేను టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు చాలా క్లోజ్ సార్. వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు, ఇద్దరు బాగా చెప్పారని కూడా తెలుసుకున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పారు. అంటే ఉపాధ్యాయుల అభిమానం అనేది పిల్లల్లో చూడొచ్చు మనం అప్పుడే. వాళ్ళు ఎంత చెప్పారనేది తెలిసిపోతుంది. సార్ వచ్చినప్పుడే, పిల్లలు వచ్చినప్పుడే చెప్పారు. రాధాకృష్ణ సార్ అంటే శేఖర్ సార్ అంటే ఏంటో పిల్లల ముఖాల్లో చూసిన వారు ఎట్లయితే చెప్పారో వాళ్ళకంటే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళలా కాదు, వాళ్ళంతా కాదు, వాళ్ళకంటే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను సార్. అక్కడ కూడా నాకు మంచి పేరు ఉంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు మీ పిల్లలు కదా సార్, వాళ్ళు మా పిల్లలు, మా కన్న పిల్లలు ఎంతనో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన తింటే మేము తింటున్నది కాదు, ఎప్పుడు గుర్తు పెట్టుకొని పనిచేస్తామని కోరుకుంటారు సార్. వాళ్ళు మా పిల్లలు, నా కన్న పిల్లల కంటే వాళ్ళు ఎక్కువ అని చెప్తాను. కాబట్టి వాళ్ళకి మంచి విద్యను అందించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారాలు ఎప్పుడు గ్రామస్తుల సహకారాలు ఖచ్చితంగా మాకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయులు గారు, అదే రకంగా గౌరవ ఎంఈఓ గారు, బదిలీపై ఈ పాఠశాలలో చాలా కాలం పనిచేసి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు, అదే రకంగా ఈ పాఠశాలకు కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, అదే రకంగా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా ఇక్కడ ఉన్నా కూడా చాలా స్కూళ్ళల్లో మేము సార్వత్రికంగా సన్మానం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే పాఠశాల యొక్క భాగస్వామ్యము గ్రామస్తులతో చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అంటే పూర్తిగా ఏమీ లేనటువంటి పిల్లలను మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అది ఇంతకుముందు మా ఎంఈఓ గారు అన్నట్టు అది గ్రామస్తులు కూడా అదొక స్టేటస్ అయింది. అరే మా పిల్లలను పలానా స్కూల్కి పంపిస్తున్నా అనేటువంటిది అది బాగా చొచ్చుకోపోయింది అన్నట్టు అన్ని ఊళ్ళో. నాట్ ఓన్లీ ఇది కాకుండా అన్ని ఊర్లలోనే ఆ రకంగానే అయింది. కానీ ఇప్పుడు ఏమైనా అంటే పాఠశాలలు చాలా మెరుగుపడ్డాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు కానీ, ఉపాధ్యాయుల యొక్క పనితీరు కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ కూడా మేము ఇక్కడ అపాయింట్ అయినటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా అనేక పోటీ పరీక్షలు రాసి ఈ యొక్క బాధ్యతలు స్వీకరిస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు తీసుకున్నటువంటి పారితోషికాన్ని కానీ జీతాన్ని కానీ మేము ఎప్పుడు కూడా ఆ రకంగా సర్వీసెస్ మేము చేస్తామని అపాయింట్ అయినాం, ఆ రకంగా చేస్తున్నాం కూడా. అయితే చాలామంది కూడా ఈ మధ్యలో గురుకులాలకు పోయినటువంటి పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళినటువంటి పిల్లలే. వాళ్ళంతా కూడా మంచి మంచి హోదాలో ఉండరు. అదే రకంగా ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయ పనితీరుకు ఈ గ్రామస్తులు వీళ్ళను బదిలీ పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సన్మానించడము చాలా అభినందనీయ విషయము. అదే రకంగా కొత్త ఉపాధ్యాయులు కూడా ఈ పాత ఉపాధ్యాయులను మైమరిపించి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకొరకంటే ఈ గ్రామస్తులు వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. బదిలీ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన వెంకటరమణ సార్ గారికి, అలాగే నూతనంగా వచ్చిన మన శ్రీని సార్ గారికి, లలిత మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన బాలకృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే ఈ సన్మాన గ్రహీతలైన మన రాధాకృష్ణ సార్ గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, మేడం గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలు, యువకులు మరియు విద్యార్థులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, పంచాయతీ సెక్రటరీ మేడం అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ, అలాగే ఈ స్కూల్లో ఈ 5 సంవత్సరాలు నేను సర్పంచ్ అయిన నుంచి, నేను సర్పంచ్ కాకముందు యూత్ ప్రెసిడెంట్ ఉన్నా, సుభాష్ యువజన సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్కూల్ దగ్గర ఏ కార్యక్రమాలైనా సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. సార్ మీ యూత్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఆడిపిస్తారా అని మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇస్తే సార్ మేము ఒక 1 డే టైం ఇవ్వండి మేము చెప్తామని చెప్పి సోదరభావంతో కుటుంబ సభ్యులతోటి మేము అన్యోన్యంగా కలిసి ఉంటుంటుంది. అదే వాస్తవానికి కూడా ఈరోజు ఈ స్కూల్లో ఎన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా వాస్తవానికి ఆ సోదరాభావ సంబంధం కూడా కావచ్చు ఒక కారణం. ఎందుకంటే ఎవరైనా ఏది అడగద్దు, ఎవరు ఏది చేయరు. వాస్తవంగా
ఉపాధ్యాయులు కూడా ఏంటంటే నేను వస్తున్నా ఇక్కడ బోధిస్తున్నా నాకు జీతం వస్తుంది, ఎవరు ఎట్లుంటే నాకెందుకు, 4 సంవత్సరాల నుండి పోయేది నాకెందుకు, ఇవన్నీ అవసరమా అనే విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఈ కాలంలో. కానీ నేను వచ్చిన 4 రోజులు ఈ ఊరిలో ఈ పాఠశాలని ఏ రకంగా మార్చినా, ఏ రకంగా నేను దీన్ని వినియోగించుకోవాలి, ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ విద్యార్థులకి బోధన ఎలా బోధించాలి, ఎలా ప్రయోజనం చేయాలి, ఈరోజు నేను అదే స్థాయికి వెళ్ళి వచ్చిన. నేను చెప్పే విద్య వాళ్ళు శ్రద్ధగా విని రేపు ప్రయోజకులయ్యి నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలని దృఢ సంకల్పంతో వాళ్ళు ప్రతి విషయాన్ని మమ్మల్ని అడగడము, దానికి మేము మా సాధ్యమైనంత వరకు చేయడము, అలా ఈ 5 సంవత్సరాలు, నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. వాస్తవానికి ఈ బిల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఊర్లలో కొన్ని కలర్స్ వేసిన తర్వాత సార్ పిల్లలకి కొంచెము మనం ఇట్లా పేర్లు రాపించి ఇట్లా రాపిస్తే ఇట్లా దేశభక్తి ఫోటోలు ఇట్లా అన్నీ వేపిస్తే కొంచెం మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో ఒకరోజు గ్రామ సభ మీటింగ్ జరుగుతుంటే సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. సార్ మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎలుగుండలు వేస్తున్నారు సార్, మీరు పర్మిషన్ ఇస్తే మీరు చేద్దామంటే నేను పిలిపిస్తానని చెప్పారు. దానికి మనం పిలిపించినాము. సార్ ఎంతైతే మొత్తం మీరే మాట్లాడండి, ఎంతైనా మేము ఇస్తాం సార్ అన్నాం. సార్ వాళ్ళు నిజం కూడా వాళ్ళ జీతం తీసుకొని వెళ్ళిపోతాం కొంతమంది. సార్ అట్లా కాకుండా సార్ అంతా మీరే చేస్తే మేమేం చేయాలి, దీనికి మేము కొంచెం తోడ్పాటు చేస్తాం సార్ అని 25,000 రూపాయలు సార్ చెప్పారు. చంద్రశేఖర్ సార్ 25,000 మేమే ఇచ్చినామని. వాస్తవంగా సార్ వాళ్ళు కూడా దీనిలో 5,000 రూపాయలు పెట్టుకున్నారు చేయకుండా. సార్ మాకు కూడా దీనిలో చేసిన వల్ల కొంచెం బాధ ఉండాలనే ఉద్దేశంతో నిజంగా ఉపాధ్యాయులు ఈ పాఠశాలకి ఆ పైసలు పెట్టి చేయించినంటే పిల్లల మీద విద్యార్థుల మీద ఎంతో శ్రద్ధ ఉంటే పెడతారు. అది వాస్తవంగా నాకు ఆ రోజు అనిపించింది. విద్యార్థులకి ఉపాధ్యాయులకి కనెక్టివిటీ ఉంటే ఆ స్కూల్ కానీ ఆ విద్యార్థులు కానీ ప్రయోజకులు అవుతారనే ఉద్దేశం నాకు ఉండేది. ఇది రెండోసారి ఇంత మంచి ప్రోగ్రాం జరిగింది ఈ స్కూల్లో. మొదటిసారిగా మాకు గుర్తున్న ఉపాధ్యాయుడు ఏకోపాధ్యాయ పాఠశాల, ఇది మేము చదువుకున్న పాఠశాల. ఖాజా నిజాముద్దీన్ అని చెప్పేసి ఆయన ఒక్కడే ఇప్పటికి మాకు గురువుగా తెలుసు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు చాలా బాధపడ్డాం. అది రెండోసారి ఇప్పుడు బాధపడుతుంది. సారు ఇక్కడే ఉండి మాకు బడి చెప్పేవారు. ఇప్పుడు కొల్లాపూర్లో ఉన్నారు సారు. అతనికి సారీ తెలియదు, అయితే సార్ను పిలిచి సన్మానం చేద్దాం అనుకున్నాము. అది సారోళ్ళు పోతున్నందుకు ఈ సారోళ్ళకు ఆ సన్మానం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ వీడుకోలు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ, తర్వాత ముఖ్యంగా ఈ గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు లక్ష్మమ్మ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రత్యేక గౌరవాన్ని గుర్తింపునిస్తూ ఉన్నాం. యువతి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టించి ఈ విద్యను ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ బడిని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఈ గ్రామ సర్పంచ్ అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని వారికి వీడుకోలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ కొత్తగా వచ్చినటువంటి టీచర్లకు హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తూ వెల్కమ్ చేస్తూ ఉన్నాం. పేరున గవర్నమెంట్ బడికి పిల్లలు ఎందుకు రాలేదో, గవర్నమెంట్ నుండి పిల్లలు ఎందుకు ప్రైవేట్ పోతున్నారో మనందరికీ తెలిసిన దాన్ని కొనసాగించడం అందరికీ తెలుసు. టీచర్లకు తెలుసు, ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు తెలుసు, మాట్లాడిన వివిధ హోదాల్లో ఉన్న ఆఫీసర్స్ అందరికీ గవర్నమెంట్ బడికి పిల్లలు ఎందుకు వస్తారో అన్ని విషయాలు అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ మాట్లాడుకోవడం మంచిది కాదు ఈ వేదిక తరపు నుంచి. కాబట్టి వాటిని నేను కొనసాగించను. ఈ సన్మానాన్ని, ఈ వేడుకోలను, ఈ వెల్కమ్ను, బదిలీని పురస్కరించుకొని వచ్చినటువంటి పెద్దలు కొంచెం ఓపికతో ఉండాలి. ఇది మన బడి, మన టీచర్లు, మన అభివృద్ధి, మన చైతన్యం అనే విషయాలను నేను 1-2 సార్లు ఈ స్కూల్ కాడికి జెండా పండుగ సందర్భంగా వచ్చి మాట్లాడినా. ఇది చాలా లేట్గా సార్ ఫోన్ చేస్తే వచ్చాను. నేను